త్రీ డివిజిబిలిటీ రూల్, మూడుతో కావాలంటే త్రీ డివిజిబిలిటీ రూల్ సైడింగ్ త్రీ డివిజిబిలిటీ రూల్ దాని కింద వాడు ఫార్ములా ఏం చెప్తున్నాడు, సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి ఏ 3 మల్టిపుల్. అంటే అక్కడ ఇచ్చిన నెంబర్ని యాడ్ చేస్తే 3తో డివిజిబుల్ కావాలి. రాయండి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి ఏ 3 మల్టిపుల్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి ఏ 3 మల్టిపుల్. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ రాద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 ఏమి ఇచ్చాడు అంటే 135,462 ఇచ్చాడు. ఇది 3తో పోతుంటే ఎలా చెక్ చేయాలంటే ఈ నెంబర్లన్నీ యాడ్ చేసి 3 ఎక్కంతో పోవాలట, 3తో పోవాలట. అది మొత్తం అన్నీ యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఏమో చూద్దాం. 1 + 3 + 5 + 4 + 6 + 2 ఎంత అండి? 4 + 5 9, 9 + 4 13, 13 + 6 19, 21 పోద్దా పోతుంది 3తోని. 21 3తో 3 7 ఎంత? 21 అంటే 3తో పోతుంది. సో దట్స్ ఇప్పుడు ఈ నెంబర్ ఎస్ అని ఉన్నాయిగా, ఎస్ ఈజ్ ద ఆన్సర్. ఎందుకంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. సో ఆ డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే అది 3వ ఎక్కంతో పోవాలట. 21 3 ఎక్కలు పోతుంది. సో దట్స్ వై ఆ నెంబర్ అనేది గ్యారెంటీగా 3తో డివిజిబుల్ అవుతుంది. దేర్ఫోర్ అవుతుంది కాబట్టి ఏముంది అక్కడ? ఎస్ అందాం. ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్ ఇస్తే మీరు ఆన్సర్ చెప్పాలి. 996345 996345 ఎస్ ఆర్ నో? సో ఎంత వచ్చింది? 36. 3 టేబుల్ పోదా 12 3 ఎంత? 12 3 36. యాడ్ చేస్తే 9 + 9 + 6 + 3 + 4 + 5 9 + 9 18, 18 + 6 24, 24 + 3 27, 27 + 4 31, 31 36 అండి. ఎస్, 3తో డివిజిబుల్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఎస్. ఇంకోటి చూద్దామండి. 61154 18 వచ్చిందా? 18 3తో పోతుంది. దట్స్ వై ఎస్ ఆర్ నో? ఎస్. 6 + 1 + 1 + 1 + 5 + 4 ద వాల్యూ ఈజ్ ఈక్వల్ 18. సో దట్స్ వై ఎస్. ఇంకోటి చూడండి మరి. 97256 97256 నో వై? 29 3తో పోదు కదా? పోదు. 3 ఎక్కం బాగా వచ్చుకో, అందరికి పర్ఫెక్టే కదా 3 ఎక్కం. రైట్. 9 + 7 ఎంత? 9 + 7 16, 16 + 2 18, 18 + 5 23, 23 + 6 29. 29 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. 29 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. 3తో డివిజిబుల్ కాదు. ఓకే, సో ఇది 3. మరోసారి చెప్పండి. వాట్ ఈజ్ 3? సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 3 ఈజ్ ద వాల్యూ. వాట్ అబౌట్ 2? యూనిట్ ప్లేస్ షుడ్ బి ఐదర్ 0 ఆర్ ఈవెన్ నెంబర్. రైట్. చూద్దాం మరి ఎంత గుర్తుందో మరి. నెక్స్ట్ ఇంకో 2 అయితే చూద్దాం పొజిషన్ ఏంటో.